అంటే మీకు ఇష్టమే హీరో ఎవరు సార్? తెలుగులో ఇద్దరు పెద్దవాళ్ళు ఇష్టమే, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇద్దరు, వాళ్ళిద్దరు అంటే ఇష్టం. హీరోయిన్ సార్ నాకు ఎవరి మీద సదభిప్రాయం లేదు. ఏ అలా? ఎందుకు వాళ్ళని చూస్తట్టు అనిపిస్తుంది. అయ్యో, అంటే పాపం చేస్తారు. అది కాదు, మన భయం ఏంటంటే సార్ ఇవాళ హీరోయిన్గా ఉన్నావిడ రేపొద్దున వ్యాంపుగా ఇస్తుంది, అచ్చా, అది నా భయం. ఓకే. అట్లా అనేం లేదు, వీళ్ళల్లో ఉన్నంత టాలెంట్ అక్కడ కనపడదు. ఓకే. వ్యక్తిగతంగా కొంతమంది పరిచయం, సరే వాళ్ళు. మీ ఎప్పుడు సార్ మీకు పెళ్ళి అయింది? ఏ సంవత్సరం? 80. ఓ 80లో పెళ్ళి అయిపోయింది. 80. ప్రేమించి ఇష్టపడి పెళ్లి అట్లాంటిది ఏమన్నా ఉన్నాయా? అట్లేం లేదు, ఆహా. నాకు తన పరిచయమే. అవునా? ఓకే. నేను రేడియోలో పనిచేస్తున్నప్పటి నుంచి తను నాతో పనిచేసేది. ఓకే. అంటే అప్పుడు నమస్కారం అండి, నమస్కారం. నాకు టీవీలో ఉద్యోగం వచ్చిన తర్వాత తనకు కూడా వచ్చింది. అనుకోకుండా వచ్చిందా లేకపోతే డెస్టినేషన్ అది? అంటే ఇది కదా, అది గవర్నమెంట్ జాబ్ కదా, అదే. అప్లై చేసింది, వచ్చింది. తర్వాత ఇద్దరం కలిసి పని చేస్తూ సరే ఆడుతూ పాడుతూ పని చేద్దాంలే అని కలిసిపోయినాం. పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కొడుకులే? ఇద్దరు ఐఐటి చదువుకున్నారు, అమెరికా వెళ్ళారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారా? పెద్దవాడు అమెరికాలో ఉన్నాడు, పెద్దవాడు. చిన్నవాడేమో అమెరికాలో ఉండి 10 ఏళ్ళు ఉన్నాడు, వెనక్కి వచ్చాడు నా కోసం. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? మైక్రాన్ అని కంపెనీ ఉంది, దాంట్లో మేనేజర్గా ఉన్నాడు. సెమీ కండక్టర్స్ మీద రీసెర్చ్ చేశాడు, పిహెచ్డి వచ్చింది, డాక్టరేట్ అయినాడు, చేస్తున్నాడు. చిన్నవాడు పెళ్ళి అయిందా? చిన్నవాడికే కావాలి ఇంకా. అచ్చా. పెద్దవాడికి పెళ్ళయింది, ఇద్దరు మనవలు. కోడలు కూడా ఐఐటి చదివింది. అమెరికా? లేదు, తెలుగు అమ్మాయి, ఓకే. మనవాళ్ళ అమ్మాయి అక్కడ ఉంది, చేస్తుంది. అమెరికాలో ఉన్న మా మనవడు కిందటి సంవత్సరం ఇటు వచ్చాడు. ఆ చిన్నవాడికి అక్షరాభ్యాసం అవన్నీ ఇక్కడ చేయించాం. తెలుగు ధోతి అవన్నీ కట్టించారు. బాగుంది. సంతోషం ఏంటంటే సార్ మొదటిసారి చెప్పినప్పుడు సార్ సరస్వతి నమస్తుభ్యం అన్న పద్యాన్ని సార్ ఎక్కడా తొణకకుండా, తొట్టుపాటు లేకుండా నాకంటే స్పష్టంగా చదివాడు. ఏం పేరు సార్ మీ అబ్బాయి మనోడి పేరు? చిన్నవాడి పేరు యువాన్. యువాన్. పెద్ద అబ్బాయి పేరు మేఘాంశ్, మా అబ్బాయి పేరు. రెండో వాడి పేరు అవ్యయ. పెద్ద మనవాడి పేరు వాడు విహాన్, చిన్నవాడి పేరు యువాన్. ఇద్దరికి చక్కగా చదువులు అబ్బుతున్నాయి. వాటికంటే ముఖ్యంగా ఆప్యాయంగా మాట్లాడటం వాళ్ళకి అలవాటైంది. మనోళ్ళు ఇద్దరు నాతోటి క్రికెట్ ఆడుతుంటారు రోజు ఫోన్లో. ఫోన్లో? ఓకే. రోజు టచ్లో ఉంటారు అబ్బాయిలు. మాట్లాడాలి. సార్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు సార్? అమ్మాయి కాదు సార్, నా మొగుడు రోజారాణి. అంటే పెళ్లికి ముందు సార్? అది అప్పుడు? అవును, పెళ్లికి ముందు. కన్ఫ్యూజ్ అయింది సార్, చాలా యంగ్గా ఉంది ఆవిడ. అంటే మన పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలు. ఆంధ్రనాట్యంలో తన నాట్య కళాకారుని. నాట్యం మీద ఎంత ఆసక్తి అంటే తన ఉద్యోగంలో చేరి పెళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత సెలవు పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాన్స్లో ఎంఏ చేసింది. తను టీవీ యాంకర్గా నాతో పాటు పనిచేసింది. 2009 దాకా కూడా తను సర్వీస్లో ఉంది. తర్వాత తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు మీ దినచర్య ఏంటి? మామూలు అలవాటు ప్రకారం 5ంటికే లేస్తాను. ఇప్పుడు ఈ రోజు పొద్దున్న లేవగానే ఏం చేస్తాను? సాయంత్రం ఈరోజు లేచి రెడీ అయ్యి కాసేపు ధ్యానం చేసుకుని వచ్చి కూర్చుని. ఏ టైంలో కూర్చుంటారు ధ్యానం? ఇదంతా అయిపోయేసరికి 6:30, 7 అవుతుంది. ఓకే. 7, 7:15. సరే, నన్ను చూసుకోవటానికి మా వంట ఆవిడ ఉంది. ఆవిడ తను వేడివేడి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగి పేపర్ వచ్చేదాకా ఎదురు చూసి అప్పుడు పేపర్ ఈనాడు వస్తుంది. ఓకే. ఇదివరకు ఈనాడులో వార్తలు వచ్చేవి, ఇప్పుడు వ్యాఖ్యలు ఎక్కువైనాయి, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైనాయి. సరే, అది వాళ్ళ ఇష్టం. సరే, నేను ముందు న్యూస్ పెట్టను టీవీలో, ఈ భక్తి పాటలు అవి వింటూ కాసేపు అయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత న్యూస్ పెడతారు. అందుకే ఫస్ట్ దేవుని చూస్తారు ఫస్ట్. ఎందుకంటే వార్తల్లో అన్నీ ఒకటి చెప్తే ఇంకోటి అంటాడు. సరే, కాసేపు అయిన తర్వాత బాబు ఇవాళ పరిస్థితి ఏంటి అని ఒకసారి వార్తలు చూసుకుని ఫోన్లో మాట్లాడతారు. అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. తర్వాత కరోనా వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీ చుట్టూ నేను ఇంట్లో ఉన్నా కూడా నాకు కరోనా దెబ్బ తగిలింది. ఎప్పుడు? అప్పట్లో
సెకండ్ వేవ్ అన్నారు చూడండి, దాంట్లో తగిలింది. కరోనా నిజమేనా లేక సైకలాజికల్ తగిలింది నిజంగా ఉంది. నేను అనుభవించా కదా, ఆసుపత్రి తీసిపోయారు. ఏం లేదు అంటే దెబ్బ తగిలితే ఊపిరితిత్తులకు కానీ లేకపోతే కిడ్నీస్కి కానీ అవుతుంది. సరే ట్రీట్ చేశారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ట్రీట్ చేశారు. ఇప్పటికీ మందులు ఇస్తుంటారు, అవి చూసుకుని జాగ్రత్తగా ఉండాలి ఇంకంతే. మళ్ళీ ఇప్పుడు కొత్త న్యూస్ వస్తుంది కదా, చైనాలో ఇంకో వైరస్ ఏదో, చైనాలో అట్లా వైరస్ రావటం మామూలట. మంచి మాంసం తప్ప అన్ని తింటారు, అదే అందువల్ల వస్తుంది. చైనాలో వైరస్, మన దేశంలో అప్పులు, రెండు ఎప్పుడు వస్తుంటాయి.